ఈరోజు మన హృదయాలు దేవునికి ఆయనకి స్థానం ఇచ్చినటువంటి హృదయాలుగానే ఉన్నాయా? దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆ వాక్య ప్రకారం బ్రతుకుతూ కష్టాలనైనా నష్టాలనైనా అనుభవిస్తూ శ్రమలలో కన్నీళ్లలో తమ బ్రతుకుని నిజంగా యథార్థంగా దేవుని సేవలో గడిపేవారు ఎంతమంది అండి? హృదయమంతా పాపం, హృదయంలో పాపం, ఆలోచనలలో పాపం, మాటలలో పాపం, చేతలలో పాపం, నడకలో పాపం, ఆలోచనల్లో పాపం, ఊహల్లో పాపం, టోటల్గా పాపంలోనే బ్రతికేస్తాం. కానీ దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మనం చేసే ప్రార్థన మనుషులకి కనబడుతుంది. నీ ప్రార్థన గనక మహాభక్తి పరుడండి, మహాభక్తురాలండి అని అనుకుంటారు. కానీ బైబిల్ అంటుంది పాపుల మనవి దేవుడు ఆలకింపడు.